శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సృష్టి వర్ణనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా, ఓ బ్రహ్మ, జనన మరణ భయాపీడితులు, శోభాహీనులు, కర్మవశులు, దుఃఖమగ్నులు అయిన ప్రజలను నేను సృజించను, అనగా నేను సృష్టించను. నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఉద్ధరిస్తూ ఉంటాను. అలాంటి ప్రజలను నీవే సృష్టించాలి, నీకు మాయాబంధం లేదు కదా అని చెప్పి హరుడు అంతర్ధానమైనాడు. ముల్లారా, పితామహుడు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తాను, వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల సూక్ష్మభూతాలను వశీకరణం చేసి, అనగా కలిపి, వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని కూడా సృష్టించాడు. స్థావర జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాదులు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను కూడా సృష్టించాడు. అవి ఎలాగంటే, కళ్ళ నుండి మరీచి మహర్షిని, హృదయం నుండి భృగు మహర్షిని, శిరస్సు నుండి ఆంగీరచుడిని, వ్యానవాయువు నుండి పులహుడిని, ఉదన వాయువు నుండి పులస్తుడని, సమాన వాయువు నుండి వశిష్ఠుని, అపాన వాయువు నుండి క్రతువును, చెవుల నుండి అత్రి మహర్షిని, ప్రాణం నుండి దక్షుడిని, తొడ నుండి నారదుడు, నిన్ను సృష్టించిన నారద, నీడ నుండి కర్ద మహర్షిని, నా సంకల్పం నుండి సర్వ సాధనములకు సాధనమైన ధర్మమును కూడా సృష్టించాను. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని కూడా పొందాడు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలైనంత మంది దేవ దానవులు ఉద్భవించారు. అటు పిమ్మట అంతర్యామ అయిన శంకరుడిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలను ధరించాడు. అందులో సగభాగం స్త్రీ అయితే మరొక సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదము ఉండదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడు స్వయంభువ మనువు, స్త్రీ శతరూప, ఆమె యోగిని మరియు తపస్విని, అపురూప సుందరి అయిన ఆమెను మనువు విధి విధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు. ఆ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కూడా కలిగినారు. వారిద్దరికి ఆకూతికి రుచిని, దేవహూతికి కర్దముని, ప్రసూతికి దక్షుణకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు, దేవహూతి యందు చాలా మంది కుమారులు కలిగారు. దక్షుణకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, సృష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13 మందిని ధర్మునకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగు మహర్షికి, సతిని భవుడనుకు, సంభూతిని మరీచికి, స్మృతిని అంగీరసునికి, ప్రీతిని పులశ్చుడనుకు, క్షమను పులహుడనుకు, సన్నతిని క్రతువునకు, అనురూపమును అత్రి మహర్షికి, ఉర్జను వశిష్ఠునకు, స్వాహాదేవిని అగ్నికి, స్వధాదేవిని పితరుల వివాహం ఆడారు. వీరి సంతానముతో భూలోకమంతా నిండిపోయినది. ముల్లారా, ఈ విధంగా పార్వతీపతి ఆజ్ఞానుసారం ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమవుతూనే ఉన్నారు. మరో కల్పంలో మరొక కథలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడినది. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మంది చంద్రునకు, కాశ్యపునకు 13 మందిని ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను దక్షునకు, భృగువునకు, అంగీరసుకు, కాశ్యపులకు 2 కన్యలు ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, ద్వైతులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టి చేత
పాతాళం మొదలుగా సత్యలోకం వరకు మొత్తం నిండిపోయింది. పూర్వం శంభునిచే తపస్సు కోరగా నిర్మించబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందు రక్షించాడు కదా. యుగ కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్త రక్షణార్థం దక్షుని కుమార్తెగా జన్మించింది. పార్వతీదేవి దక్షుడికి కుమార్తెగా జన్మించిందని చెప్తున్నారు. తన లీలా వైభవాలను చూపింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రధానము, లక్ష్మి తమోమయి. సతీదేవి శంకరుని వివాహమాడి దాక్షయజ్ఞంలో శరీరత్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా మరలా జన్మించి తిరిగి శివునకు అర్ధాంగి అయినది. ఆమె గుణకర్మలను బట్టి ఆమెకు అనేక నామములున్నాయి. నారద, కాళిక, చండీ, భద్రకాళి, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ, ఇలా అనేక నామాలు ఉన్నాయి. కానీ వీటిలో అత్యంత ప్రీతిమైనది పార్వతీనామం. చాలా ప్రసిద్ధి చెందబడింది అని చెప్పబడుతున్నది ఈ ఘట్టం. హరి ఓం తత్సతు. ఇంతటితో సృష్టి వర్ణనం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో గుణనిధి చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.